40 సంవత్సరాల తరువాత నువ్వు పొరపాటున కూడా వివాహం చేసుకోకు. ఎందుకో తెలుసా? జీవితమనే యుద్ధంలో నువ్వు గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు. అనుమానాలు అనేటివి అందరికీ ఉంటాయి. కొందరు అడిగి తీర్చేసుకుంటారు. మరికొందరు మోస్తూ తిరుగుతారు. అర్థమైంది కదా? ఇష్టమనేది ఎక్కువగా ఉన్నవారి మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుందని తెలుసుకో. ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే కాబట్టి. మంచి జీవితానికి మూల సూత్రాలు ఏంటో తెలుసా? చదువు, సంస్కారం. చదువు ఎప్పుడూ కూడా అస్సలు నిన్ను తలదించుకోనివ్వదు. సంస్కారం అనేది ఎప్పుడూ కూడా నిన్ను పడిపోనివ్వదు అని నువ్వు తెలుసుకోవాలి. అర్థమైందా? ఒకడు కింద పని చేస్తున్నందుకు ఎప్పుడూ కూడా సిగ్గుపడకు. ఎందుకంటే ఇక్కడ సిగ్గు లేకుండా ఖాళీగా తిరిగేవాళ్ళు ఎంతోమంది నీ చుట్టూ ఉన్నారు అని నువ్వు తెలుసుకో. శ్వాసతో ఉన్నంత వరకు మనిషికి ఏదో ఒక సమస్య ప్రతిరోజు ఉంటూనే ఉంటుంది. ఏ సమస్యలు లేనప్పుడే సంతోషంగా నేను ఉండగలను అనుకుంటే మనం సంతోషంగా ఉండేది ఎప్పుడో తెలుసా? సమాధిలో మాత్రమే అని నువ్వు తెలుసుకోవాలి. అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుంది అని అందరూ చెబుతుంటారు. కానీ నమ్మకండి, అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడు, సొంతం చేసుకో. అదే అదృష్టం అంటే. అర్థమైందా? ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకి లేకపోవచ్చు. ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంది అని తెలుసుకో. అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యమవుతుంది. ఇల్లు బాగుండాలి అంటే బాధ్యత గల తండ్రి తప్పకుండా ఉండాలి. సమాజం బాగుండాలి అంటే బలమైన నాయకుడు ఉండాలి. కానీ మనం బాగుండాలి అంటే మాత్రం మంచి స్నేహితుడు ఉండాలి. అర్థమవుతుంది కదా? ముందున్న కాలికి గర్వం లేదు, వెనక ఉన్న కాళ్ళకి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండిటికీ తెలుసు, ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికి అని. ప్రయత్నం అనేది నీ ధర్మం, ఫలితం ఆ దైవ నిర్ణయం. మరి పరిస్థితులు కాల నిర్ణయం. వాటిని ఎదుర్కోవడం నీ మనోధైర్యం. ఎకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి శ్మశానం నవ్విందట. ఎందుకంటే ఏదో ఒకరోజు నిన్ను కొనబోయేది నేనేనని, నీకు ఇవ్వబోయేది ఆరడుగులేనని శ్మశానం నవ్వింది. చేసే పని చిన్నదని ఎప్పుడు సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టినా ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని అస్సలు మర్చిపోకండి. అర్థమవుతుంది కదా? జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేవారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునే వాళ్ళే జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషంగా జీవించగలరు. శరీరం అనేది ఎంత చలిస్తే అంత ఆరోగ్యం, మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. అర్థమైందా? 100 రకాలుగా ఆలోచించే తెలివితేటల కన్నా ఎంత కష్టం వచ్చినా సరే చిరునవ్వు ఇచ్చే గుండె ధైర్యం అనేది ఎంతో గొప్పది బిడ్డా. అర్థమైంది కదా? నా అనేవాళ్ళు ఎందరు ఉన్నా సరే భర్త అనేవాడు భార్యకు భగవంతుడు. నిన్ను మోసం చేసేవాళ్ళు ఎందరు ఉన్నా నీతో నమ్మకంగా ఉండేది నీ భార్య ఒక్కటే అని నువ్వు గుర్తుంచుకోవాలి. అప్పు ఇవ్వడం వల్ల డబ్బు అయినా పోగొట్టుకుంటారు, లేక శత్రువునైనా సంపాదించుకుంటారు. ఈ రెండు చాలా ప్రమాదకరం. స్నేహితుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి. కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకపోయినా సరే వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి. గుర్తుంచుకోండి, అసాధ్యం అనే భావనను మనసులో నుంచి తొలగించడమే విజయానికి నువ్వు వేసే తొలిమెట్టు అవుతుంది. మనిషికి కాలం విలువ తెలుసు, అలానే డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ కూడా తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం అస్సలు తెలియదు. ఎంత విచిత్రమో కదా? కాలం అనేది దేన్నీ సరిచేయదు. మనమే కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ సంతోషంగా ముందుకి సాగిపోవాలి. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ కూడా అస్సలు వదులుకోకు. అర్థమైందా?
కష్టపడాలన్న ఈ క్షణమే, ఆనందించాలన్న ఈ క్షణమే, బ్రతికించాలన్న ఈ క్షణమే. ఎందుకంటే నిన్న మనది కాదు, గడిచిపోయింది కాబట్టి. రేపు కూడా మనది కాదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఇప్పుడు ఈ క్షణం మాత్రమే మనది. నువ్వు తెలుసుకో. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుంది అని నువ్వు గ్రహించు. అర్థమైందా? కష్టపడేవారికి చిన్న చిన్నగా కష్టాలనేటివి దూరమవుతూ ఉంటాయి. అందుకే కష్టపడండి. కష్టాలను మీ నుంచి దూరం చేసుకోండి. మనసును ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపండి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవే జీవితాన్ని సుఖమయం చేస్తాయని తెలుసుకో. భయపడుతూ కూర్చుంటే నువ్వు ఎదగలేవు. తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తరువాత నువ్వు ఏం చేయాలో తెలుస్తుంది. అర్థమైంది కదా? నువ్వు బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది. జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. అర్థమైందా? ఇద్దరు వ్యక్తుల్ని ఎక్కువ సందర్భాల్లో కలిపేది కేవలం అవసరం మాత్రమే. మనం ఇతరుల మీద చూపించే ప్రేమ కూడా ఒక అవసరం లాంటిదే అని నువ్వు తెలుసుకోవాలి. శరీరాన్ని చూసి ప్రేమించే ప్రేమ క్షణాల్లో పోతుంది. మనసును చూసి ప్రేమించే ప్రేమ మరణం వరకు మనతోనే ఉంటుంది. మన ఆలోచనలు ఎప్పుడూ కూడా రాబోయే భవిష్యత్తు వైపు పరిగెత్తాలి. కానీ మనతో కలిసి నడవని గతం కోసం అస్సలు వేచి చూడకూడదు. అర్థమైందా? మనిషిని పూర్తిగా అర్థం చేసుకున్నాక వాళ్ళని నువ్వు నమ్మడం మొదలుపెట్టు. అదే నీకు ఎంతో మేలు చేస్తుంది. అర్థమైందా? అర్థమైందా? మంచి మనుషులు వీధి దీపాల్లాంటి వాళ్ళు. వారి వల్ల నీకు నడిచే దారి అంతా కూడా చాలా చక్కగా, ఎంతో వెలుతురుతో మంచిగా కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, నడిచే దూరం అనేది తగ్గదు, కానీ దారంతా వెలుతురుంటుంది. అందువల్ల తేలికగా నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవచ్చు. నవ్వడానికి అసలు రూపాయి ఖర్చు లేదు. కానీ నవ్వడం మర్చిపోతే మందులకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు వీలైతే నవ్వుతూ, నవ్విస్తూ ఉండండి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలరు. పోటీ ప్రపంచంలో అలుపొస్తుంది అని నువ్వు ఆగిపోతే నువ్వు నీ లక్ష్యాన్ని ఎప్పటికీ సాధించలేవు. కాబట్టి ముందు అలుపుని అధిగమించు. లక్ష్యం నీ దగ్గరికి తప్పకుండా చేరుకుంటుంది. అర్థమైందా? 40 ఏళ్ల తరువాత ఎట్టి పరిస్థితిలోనూ పెళ్లి చేసుకోకండి. ఎందుకంటే వివాహం అనేది ప్రకృతి చేత నిర్మింపబడదు. మీ పిల్లా పాపలతో సంతోషాన్ని మీ వయసు అయిపోయిన తరువాత మీరు అస్సలు పొందలేరు. కొన్నిసార్లు ఎంత ప్రార్థించినా సరే మన పరిస్థితులనేటివి అస్సలు మారవు. కారణం, మారాల్సింది మన పరిస్థితులు కాదు, మారాల్సింది మన హృదయం, మన ప్రవర్తన మాత్రమే అని మనం తెలుసుకోవాలి. ఎవరో ఎగతాళి చేశారు అని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు గదా! గుర్తుంచుకో, ఎగతాళి చేసిన వాడే ఏడ్చే విధంగా ఉండాలి నీ విజయం అనేది. అప్పుడు నువ్వు గెలిచినట్టు. నువ్వు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెప్తాయి. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెప్తాయి. అర్థమైందా? ఒక్కటి గుర్తుంచుకోండి, ఆడది 10 మందిలో పని చేయడానికి వెళ్తుంది అంటే తాను బలహీనపడింది అని కాదు, తన కుటుంబానికి తను పక్కబలంగా మారింది అని అర్థం. 2 పదాలు నీ జీవితాన్నే మార్చేయగలవు. ఒకటి, చేయగలననే ఆత్మవిశ్వాసం. ఇక రెండవది, నేను ఏమీ చేయలేను అనే అపనమ్మకం మాత్రమే. వీటిలో నువ్వు ఏది ఎంపిక చేసుకుని నువ్వు నడుస్తావో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి. అసూయ, ద్వేషం అనే 2 మానసిక రోగాలు మనిషి ఎదుగుదలను ఆపేస్తాయి. సంతోషం, సహనం, శాంతం అనే 3 గుణాలు మాత్రమే వ్యక్తుల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.